ఉపయోగం లేదు సార్. యా సార్, లిక్కర్ స్కామ్లో ఈడీ దాడులు, ఇది నిజంగా ఒక పెద్ద మలుపనలి. ఇంగ్లీష్ మీడియా కూడా, ఎకనామిక్ టైమ్స్ అందరూ కూడా ఇస్తున్నారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ కాదు, లేకపోతే సిఐడి పోలీసులు వీళ్ళు కాదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, తర్వాత తమిళనాడు, ఢిల్లీ సరే ఈ రాష్ట్రాలకు సంబంధించి తీసుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఉన్న 3,500 కోట్ల లింకులు ఇక్కడ అంతా కూడా ఉన్నాయని. ఒక హైదరాబాద్లోనే కూడా వాళ్ళు చేశారు. ఆ తర్వాత తమిళనాడులో, పుదుచ్చేరికి సంబంధించి కూడా కొన్ని చేశారు. ఇవన్నీ అయిన తర్వాత వీటన్నిటికి కూడా వరుణ్ పురుషోత్తం అనే ఒక నెల రోజుల కిందట దీంట్లోకి తీసుకున్నారు. ఇప్పుడు 11 కోట్లు దొరికింది అన్నప్పుడు కూడా అవి ఇంతవరకు ప్రూవ్ కాలేదనేది ఒకటి కోర్టులో సవాల్ చేయడం ఎలా ఉన్నా, వరుణ్ పురుషోత్తం వీటన్నిటికి కూడా ఈ కూపీలన్నీ అందిస్తున్నారు. ఆ విధంగా తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఉంది. ఇప్పుడు జరిగిన 20 చోట్ల దాడులకు కూడా ఎక్కువగా వరుణ్ పురుషోత్తం ఇచ్చినటువంటి ఆధారాలతోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్తంగా నడుస్తుంది. వాళ్ళ దృష్టి ఇంకా ఎక్కువ. వీళ్ళది మహా అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగిపోతుంది, ఏపీ సిట్ది. కానీ కేంద్రం నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహజంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు వాటి మీద తమిళనాడు అంటే అదే కదా. ఇప్పుడు ఎక్కువ డబ్బు ఈ వరుణ్ పురుషోత్తం అనే అతను ఒక మామూలుగా కాఫీ హౌస్లోనో ఎక్కడో పనిచేస్తున్న అతన్ని తీసుకొని వచ్చి అతనితో ఒక కంపెనీకి ఒక సంధానకర్తగా పెట్టి అతని ద్వారా కొన్ని ఫేక్ కంపెనీలు లేనిపోయిన వాటి డబ్బులు మరలించడానికి ఆయన వాడుకున్నారని ఒక విధంగా చెప్పాలంటే కుబేరా సినిమా ఫార్ములా లాంటిది. అంటే ఈయన బిచ్చగాడు కాదు, కానీ ఒక మామూలుగా అతన్ని తెచ్చిపెట్టారు. అతని విషయాలన్నీ కూడా నెమ్మదిగా బయట పెడుతున్నాడని. పాండిచ్చేరిలో ఉన్నటువంటి లీలా డిస్టిలరీస్ అని ఒక పెద్ద గ్రూపు, ఆ గ్రూపుకు నిజానికి పెద్ద ఈ రంగంలో అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఈ మద్యం సరఫరాకు సంబంధించిన భారీ కాంట్రాక్టులు వాళ్ళకి ఇచ్చి కొన్ని 100 కోట్లకు మళ్ళీ వీళ్ళు 60 కోట్లు 70 కోట్లు వెనక్కు తెప్పించుకుంటూ ఈ విధంగా కిక్ బ్యాక్స్, మనీ లాండరింగ్ ఇదంతా చేశారన్నది ఆయన చెప్పిన దాని ఆధారంగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు సిట్ కాకుండా ఈడీ స్వయంగా ఈ దాడులన్నీ జరపడం ద్వారా దీన్ని ఆల్ ఇండియా స్కేల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది ఈరోజు అయితే నేషనల్ మీడియా అంతా ఉంది, కేవలం తెలుగు మీడియా సమస్యగా లేదు ఇది. ఈరోజు అందరూ కూడా ఎకనామిక్ టైమ్స్ లేకపోతే అందరు ఇస్తున్నారు దీన్ని, చాలా ఎక్కువ హిందుస్థాన్ టైమ్స్ అందరు ఇస్తున్నారు. చూడాలి మరి ఇంకా ఇది ఇలా పెరుగుతున్నాము. ఇంకోటేమో ఇదే సమయంలో లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. అంతకుముందేమో ఒకరిద్దరు బయటకు వచ్చారు కదా, అన్న 3. ఆ బయటకు వచ్చిన వాళ్ళదేమో బెయిల్ రద్దు చేయాలా వద్దా అనేది హైకోర్టులో విచారణ జరుగుతుంది. అక్కడ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు సరిగ్గా లేదు అని సిద్ధార్థ లూత్రా వీళ్ళ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు గట్టిగా. రెండో వైపున వీళ్ళకేమో బెయిల్ పొడిగించారు, కస్టడీ పొడిగించారు. కాబట్టి ఏ విధంగా చూసినా ఈ దశలో లిక్కర్ స్కామ్ నిందితులకు ఆరోపితులకు మటుకు కొంచెం రివర్స్, ఈ పరిణామాలు రివర్స్గా ఉన్నాయి. ఈడీ కనుక ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తే బహుశా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నాకేం సంబంధం లేదని కూడా చెప్పొచ్చు. అంటే లిక్కర్ స్కామ్ కేంద్రం చేతుల్లోకి పోతూ ఉంది. ఇక్కడ ముఖ్యమైన అంశం, మొన్న లోకేష్ వెళ్ళి మోదీని కలిసిన తర్వాత జగన్ అరెస్ట్ అవుతారా, జగన్ గురించి చెప్తాడని అందరూ అంటే ఆయన అడిగినప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు కదా, ఈ విషయాలన్నీ మోదీ దృష్టిలో ఉన్నాయి, నేనేం చెప్పనక్కర్లేదన్నారు. కాబట్టి కేంద్రం ఎంట్రీ ఇచ్చింది, వీళ్ళందరినీ కూడా తనే. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో కవితను అరెస్ట్ చేశారు, తమిళనాడులో ఒక మంత్రి సెంధిల్ బాలాజీని అరెస్ట్ చేశారు, ఢిల్లీలో ముఖ్యమంత్రితో సహా అరెస్ట్ చేశారు, ఇవన్నీ ఛత్తీస్గఢ్లో చేశారు, జరిగింది కదా. సో ఇలాంటి పరిణామం ఆంధ్రప్రదేశ్లో కూడా జరగవచ్చు. ఈడీ ఇంత యాక్టివ్ ప్రొఫైల్ పోషించడం అన్నది పొలిటికల్లీ సీరియస్ డెవలప్మెంట్. సార్ త్రిపుర రైతుల సమరం, ఇది మెట్రో రైలు ప్రకంపనలు, అసెంబ్లీ కౌన్సిల్. త్రిపులార్ అనేది ఇక్కడండి హైదరాబాద్ ఈ రీజనల్ రింగ్ రోడ్ అన్నది, ఈ రీజనల్ రింగ్ రోడ్డును ఇష్టానుసారం మార్చారు.